హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బుక్ ఫుడ్స్ ఛానల్. ఈరోజు మన రెసిపీ పాలక్ పరాటా. చూడండి, సాఫ్ట్గా ఇంత బాగా పాలక్ పరాటాని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చు మనము ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. పాలక్ పరాటా ఎలా చేయాలో, దానికి ముందేం ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. పాలకూరను శుభ్రంగా 2 సార్లు నీళ్ళలో మంచిగా కడుక్కోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి పరాటా చేసుకోవడానికి. ఈ విధంగా సన్న సన్న పీసెస్ కట్ చేసి పెట్టుకోవాలి. ముందు మనం పాలకూరని నీటిలో శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత కడుక్కుంటే దాంట్లో ఉన్న మినరల్స్ అన్నీ పోతాయి కాబట్టి ముందే కడుక్కోవాలి. ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఒక 2 మీడియం సైజు పాలకూర కట్టలు తీసుకున్నాను. దీంతో పాటు మనము ఇలా ఉల్లిపాయలు కూడా ఒక చిన్న సైజు 3 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడైన తర్వాత ఒక 5-6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. చూడండి, ఆయిల్ వేడైన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒక 2 మినిట్స్. ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఈ పాలకూర కూడా మొత్తం వేసేసుకోవాలి. పాలకూర వేసిన తర్వాత ఒకసారి ఇలా కలిపేసి ఇది దగ్గర పడే వరకు కొద్దిగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికి దగ్గర పడిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అదేవిధంగా ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం వేసి కలుపుకోవాలి. ఇలా వేసిన తర్వాత చూడండి, మంచిగా ఉడికి నూనె సైడ్స్కి వచ్చేస్తుంది. ఇప్పుడు మనము దీనిలో ఒక 3 స్పూన్స్ శనగపిండి వేసుకోవాలి. ఇది వేసుకోవడం వల్ల రుచితో పాటు మనకి పరాటా చాలా సాఫ్ట్గా అవుతుంది, మంచి రుచి కూడా వస్తుంది. వేసి దీన్ని కొద్దిగా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి మంచిగా. ఈ శనగపిండికి పచ్చిదనం పోయే వరకు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. ఈ టైంలో ఇలా మంచిగా శనగపిండి మొత్తం కలిసే విధంగా ఇలా ఫ్రై చేసుకోవాలి ఒక 2 మినిట్స్. చూడండి, మంచి ముద్ద అయిపోయింది. ఇప్పుడు దీన్ని కొద్దిగా చల్లార్చుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. దీన్ని కొంచెం చల్లారే వరకు అలాగే ఉండనిద్దాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దీనిలో ఒక 2 కప్స్ గోధుమ పిండి తీసుకోవాలి. గోధుమ పిండిని ఒకసారి జల్లెడ పట్టుకొని ఒక 2 కప్స్ తీసుకోవాలి. 2 కప్స్తో మనకి 8 నుంచి 10 వరకు పరాటాలు ఈజీగా అవుతాయి. మనము 2 కట్టలు పాలకూర, తర్వాత ఒక 3 చిన్న ఉల్లిపాయలకి ఇది కరెక్ట్గా సరిపోతుంది మెజర్మెంట్ మనకి పరాటాకి. ఇప్పుడు దీంట్లో మనము ఉడికించుకున్న ఈ పాలకూర ముద్ద ఉంది కదా, దీన్ని వేసేసి కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం పిండికి కలిసే విధంగా అంతా మిక్స్ అయ్యే విధంగా ఫస్ట్ కలుపుకోవాలి. ఇప్పుడే మనము వాటర్ ఏదో యాడ్ చేసుకోవద్దు, చూసి తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఫస్ట్ మనము ఈ పాలకూర పిండి మొత్తానికి పట్టే విధంగా కలుపుకొని తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి ఉప్పు కారం సరిపోయిందో లేదో. ఒకవేళ తక్కువ పడితే కలిపేసి మంచిగా రెడీ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం. ఇలా ఒకసారి అంతా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. వాటర్ ఒకేసారి ఎక్కువ వేసుకోకండి, తొందరగా లూజ్ అయిపోతుంది. దీంట్లో శనగపిండి వేసాం కాబట్టి తొందరగా లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కొద్దిగా వేసుకొని చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఈ విధంగా చపాతీ పిండిలా కలిపి పెట్టుకోవాలి. చూడండి,
ఇలా కొద్దిగా గట్టిగానే ఉండాలి, మరీ లూజ్గా ఉండకూడదు. ఇప్పుడు మనము పరాటా తయారు చేసుకోవడానికి ముందుగా బాల్స్ తయారు చేసుకోవాలి. మీకు కావాల్సిన సైజులో చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా అన్ని బాల్స్ తయారు చేసుకోవాలి. ఇక్కడ 10 అయ్యాయి చూడండి, నేను చెప్పినట్టుగానే 10 రెడీ అయిపోయాయి. 10 పరాటాలు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం పరాటా చేసుకోవడానికి ఇలా గోధుమ పిండి కానీ లేదంటే వరిపిండి కానీ బియ్యం పిండి కానీ ఏదైనా ఒక దాంట్లో మనం దీన్ని డిప్ చేసి తీసుకోవాలి. తర్వాత కొంచెం పిండి చల్లుకొని పరాటా తయారు చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనము ఎంత కావాలంటే అంత చేసుకోవచ్చు. అంటే థిక్నెస్ అనేది మన ఇష్టము. మరీ లావుగా చేసుకోకూడదు, కొద్దిగా సన్నగానే చేసుకోవాలి. అప్పుడే మనకి ఈ పరాటా మంచిగా కాలుతుంది. ఈ విధంగా చూడండి, ఇలా తయారు చేసుకోవాలి. ఈ మాత్రం థిక్నెస్ ఉంటే చాలు, మరీ లావుగా చేసుకోకూడదు. ఎందుకంటే మనం స్టఫింగ్ పెట్టి చేసినట్లయితే లావుగా చేసినా మంచిగా కాలుతుంది. లోపల ఆల్రెడీ కూర చేసుకుంటాం కాబట్టి, ఇలా చేసినప్పుడు మనము పిండిలో కలిపి చేసాం కాబట్టి కొద్దిగా సన్నగా చేసుకుంటేనే మనకి పరాటా అనేది మంచిగా కాలుతుంది. ఇప్పుడు ఇలాగే అన్నీ తయారు చేసుకొని కాల్చుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడైన తర్వాత కొద్దిగా ఒక 1/2 టేబుల్ స్పూన్ నూనె ఇలా ఫస్ట్ అప్లై చేసుకోవాలి. తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పరాటా దీనిపై వేసుకొని కాల్చుకోవాలి. ఇప్పుడు దీనిపైన ఇంకో కొద్దిగా నూనె వేసుకోవాలి. వేసి అప్లై చేసుకోవాలి. మనం వేసిన ఈ పాలకూర కరెక్ట్గా సరిపోయింది చూడండి. మరి ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా, ఎక్కువ ఉన్నా కూడా పిల్లలు తినడానికి ఇష్టపడరు. ఇలా చేసి పెడితే మనకి వాళ్ళకి ఆకుకూరలు ఇచ్చినట్టు అవుతుంది, మంచిగా తింటారు కూడా. ఇప్పుడు దీన్ని టర్న్ చేసుకోవాలి. కొద్దిగా కాలిన తర్వాత టర్న్ చేసుకోవాలి మెల్లిగా. ఇప్పుడు ఇటు సైడ్ కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. బటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. ఇప్పుడు దీన్ని టర్న్ చేసుకుందాం. చూడండి, కొద్దిగా కాలింది. ఈ సైడ్స్ని ఇలా అనుకుంటూ కాల్చుకోవాలి. 2 సైడ్స్ మంచిగా కాలే విధంగా టర్న్ చేస్తూ కాల్చుకోవాలి పరాటాని. అప్పుడు పరాటా మంచిగా కాలుతుంది, టేస్ట్ కూడా వస్తుంది. చూడండి, పరాటా మంచిగా కాలిపోయింది. ఇప్పుడు దీన్ని తీసేసుకోవాలి. మీకు నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్లే ఇంకా 10 మందికి ఈ వీడియో అనేది వెళ్తుంది. తప్పకుండా లైక్ చేయండి. చూడండి, ఇలా సర్వ్ చేసుకోవాలి. మెత్తటి సాఫ్ట్ పరాటా రెడీ అయిపోయింది. చూడండి, ఈ విధంగా అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అన్నీ రెడీ చేసుకున్న పరాటాలని ఇలా పెరుగుతో సర్వ్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.